ప్రభుత్వ పథకాల్లో విశాఖ జిల్లాకు చెందిన కొంతమంది వాలంటీర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పథకాల సొమ్మును స్వాహా చేస్తున్నారని అంటున్నారు. సొమ్ము నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో బ్యాంక్ అందుబాటులో లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్తున్నారు. మా గ్రామ వాలంటీర్ అండి, మా జవాద్ రామకృష్ణ మాకు అన్ని అవినీతిగా చేస్తున్నారండి. ఫింగర్ ప్రింట్ చేస్తున్నారు. అది ఎలా వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. అలా చేసి ఒక్కొక్క ఆమె దగ్గర 8,000 6,000 ఇలా చాలా మంది దగ్గర తీసేసుకున్నారండి. కావాల్సింది రెండే, మన వేలు ముద్ర అండ్ దెన్ ఆధార్ కార్డ్. ఈ రోజు పొద్దున్నే నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి. 10,000 రూపీస్ డ్రా చేసినట్టు. యాక్చువల్గా నేను డ్రా చేయలేదు, కానీ డ్రా చేసినట్టు వచ్చింది. చెక్ చేస్తే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే 7th నుంచి 44,000 ఇప్పటి వరకు డ్రా చేయబడింది. డైలీ 10,000 2,000 అట్లా డ్రా చేస్తూ వస్తున్నారు. ఏందో నాకు అర్థం కాలేదు. సో ఇమ్మీడియట్గా బ్యాంకుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. సో బ్యాంకుకి వెళ్ళి అక్కడ అంతా ఎంక్వైరీ చేస్తే సో అది AEPS అంటే ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా మన బయోమెట్రిక్స్ అంటే మన ఫింగర్ ప్రింట్స్, మన ఐరిస్ దీనిని వాడుకొని మన నుంచి డబ్బులు తీసుకొని మన బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద దొంగతనం జరుగుతుంది. ఈ రోజే అనంతపురంలో దాదాపు 10 కేసులు రికార్డ్ అయినట్టు ఇందాక సైబర్ క్రైమ్కి వెళ్తే చెప్పారు. కావాల్సింది రెండే, మన వేలు ముద్ర అండ్ దెన్ ఆధార్ కార్డ్. మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయిపోయి వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. మా కొడుకు వచ్చి చూసినాడు, నాకు చదువు రాదు కదా సార్. మా పిల్లోడు వచ్చి నువ్వు డబ్బులు తీసుకునేవాడు బ్యాంక్కి పోయి అంటే నేను పోలే సార్, నేను నాకు చదువు రాదు కాబట్టి ఎవరో పిల్లలను దొరకపోతే చదువు వచ్చిన వాళ్ళని డబ్బులు తీసుకోవాలనే కానీ. మా పిల్లోడు చూసినాక పోయి మేము బ్యాంకులో అడిగినాం సార్. అడిగితే మనీ డ్రా చేసుకున్నారు కానీ బ్యాంకులో డబ్బులు తీసుకోలేవి, ఈ బ్యాంకులో పక్కన తీసుకున్నారు, నీకు తంబు వేయించుకొని అండి. ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చిన అమ్మ అంటే వాలంటీర్కి అన్న సార్. తంబు వేసిన అమ్మ నువ్వు ఏమన్నా అంటే వేసినా సార్ 5-6 సార్లు వేయించుకుపోయినాడు. నావి రైతు భరోసా డబ్బులు వల్లనే అట్లా పొరపాటు చేసి వేయించుకున్నాడు. రైతు భరోసా డబ్బులు వల్లే 90 అయినాడా? 90 అంటే ఇంకా రెండు రోజులు వేసినా సార్. వేసినాక మళ్ళీ అడిగినా నీది సక్సెస్ కాలే మళ్ళీ వెళ్ళొస్తా, నీకు కాకుండా ఏమో అన్నాడు. సాతో తీసుకుపోయినాడు. నా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుపోయినాడు. ఏంటికన్నా అన్న నేను పనిలేమ్మా తెచ్చిస్తా మళ్ళీ అన్నాడు. ఆధార్ కార్డు తీసుకుపోయి ఏదో చేసినాడు. కావాల్సింది రెండే, మన వేలు ముద్ర అండ్ దెన్ ఆధార్ కార్డ్. మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయిపోయి వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆధార్ నెంబరు ఈ వేలు ముద్రలు పెట్టి ఎక్కడో కూర్చొని సంబంధం లేకుండా అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ వ్యాలెట్లోకి వేసుకుని వాడుకున్నారు.